వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్ మనీ సింప్లిఫైడ్. నేను మీ భవ్య. ఒక్కసారి బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకున్న తర్వాత కోట్ల కోట్లు డబ్బులు కనిపిస్తుంటే అబ్బా ఆనందమే వేరు. బట్ మనకున్న శాలరీ తోటి మనం అన్ని కోట్లు సంపాదించడం పాసిబులా? మనకేంటి మార్గం? ఇలానే ఉండాలా అనే డౌట్స్ మనకు ఉంటాయి. సో దానికి నిజంగా ఒక సొల్యూషన్ ఉందని మనకు తెలిసినప్పుడు డెఫినెట్గా అందులో ఇన్వెస్ట్ చేయాలనుకుంటాం. సో అదే మనకి ఒక సిప్ అంటే మరి లార్జ్ క్యాప్లో వేస్తే ఎంత తొందరగా డబ్బులు వస్తాయి? మిడ్ క్యాప్లో బెస్టా లేకపోతే స్మాల్ క్యాప్ బెస్టా? మనకి ఏది సూటబుల్ మన ఇన్కమ్ని బట్టి? ఈ డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకోవడానికి ఆంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ మిస్టర్ శ్రీనివాస్ ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? సార్ ఐఎమ్ గుడ్ సార్, ఐఎమ్ గుడ్. యా, అండ్ నిజంగానే నేను అన్నట్టుగానే ఒక్కసారిగా డబ్బులు ఎవరికి ఊరికే రావనే డైలాగ్ మనం వింటూ ఉంటాం. బట్ ఒక్కసారిగా మనకు కోట్లు రావాలి అని డెఫినెట్గా చాలా మందికి ఒక కళ. సో ఆ కళని సాకారం చేసుకోవడానికి సిప్పే ఒక మార్గం అని నాకు తెలిసింది. సో ఈ సిప్పులో మళ్ళీ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అని ఏవేవో చెప్తారు. సో అసలు ఫస్ట్ అవి ఏంటి సార్, ఒకసారి చెప్పగలరా? కరెక్ట్ అమ్మా. కానీ ఎంప్లాయీస్కి మనం బ్యాంక్ మనం చూసినప్పుడు ఎప్పుడు ఫుల్ ఉంటుందంటే ఫస్ట్ వీక్లో ఫుల్, సెకండ్ వీక్ నిల్, యూ స్టార్ట్ లుకింగ్ ఫర్ యువర్ ఓన్ మనీ. ఓకే, ఇప్పుడు పరిస్థితే మీకు ఇలాగ ఉంటే మరి రిటైర్ అయిన తర్వాత ఏముంటాయమ్మా బ్యాంక్లో? ఏమో సార్, అదే మా ప్రాబ్లం. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే శాలరీ పడ్డా ఒక్కరోజు మాత్రమే మా వ్యూవర్స్ కానీ మా అందరి ఫేసెస్ లో కలగల్లా ఆడిపోతుంది. ఆ నెక్స్ట్ డే నుంచి బాధ అంతా కట్టాలనే. సో దాని గురించి మన ఫ్యూచర్ ప్లాన్ చేసుకోవాలి కదా. మన ఫ్యూచర్ ప్లాన్ చేసుకోవాలి అని అంటే దెర్ ఇస్ అన్ ఆప్షన్ దేర్ విచ్ ఇస్ కాల్డ్ ఎస్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఓకే, దట్ ఈస్ యువర్ సిప్ వాట్ యూర్ టాకింగ్ అబౌట్. సో అసలు అంటే మీరు ఎప్పుడు చూసుకోవాలనుకుంటున్నారు, ఎలా చూసుకోవాలనుకుంటున్నది మీరు డిసైడ్ చేసుకోవాలి. ఓకే, చేసుకోవాలి. మనం ఒక ఆలోచన వచ్చేది సిప్ పెడదామని చెప్పేసి మనకి ప్రతిదీ అనిపిస్తుంది అనమాట, ఎక్కువ ఉంటే బాగుండని మీరు. సో యూఆర్ టాకింగ్ అబౌట్ సంథింగ్ ఆఫ్టర్ రిటైర్మెంట్. ఓకే, నా బ్యాంక్ ఎంత చూసుకోవాలనుకుంటున్నాను మీరు. ఓకే, మనకి 10,000 రూపాయలు చొప్పున మీరు 30 ఏళ్ళు వేసుకుంటూ వెళ్ళారనుకోండి, ద కార్పస్ వాట్ యూ విల్ గెట్స్ ఇస్ సమ్వేర్ అరౌండ్ 3 crores of rupees. ఓకే, approximately based on 12% calculation that I am talking to you about. సో ఇది దేంట్లో పెట్టాలి, ఎలా పెట్టాలి అని అంటే దట్ ఈస్ అగైన్ డిఫరెంట్ బాల్ గేమ్ ఆల్ టుగెదర్. రైట్. ఓకే, సో బేస్డ్ ఆన్ దర్ కెపాసిటీ ఆర్ కేపబిలిటీ అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటారు. బేస్డ్ ఆన్ దర్. ఇప్పుడు మామూలుగా మనం అనుకున్నట్టు 10,000 రూపీస్ చొప్పున వేసుకుంటూ వెళ్ళాం అనుకోండి, మీరు 30 yearsకి 36 lakhs వేస్తారు. యూఆర్ గెటింగ్ బ్యాక్ అరౌండ్ 3 crores of rupees approximately based on your calculations of 12% అనమాట. సో మీ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే what are these large cap, mid cap, small cap. To be frank, నిజంగా అవి ఏంటో అర్థం కాదు సార్ చాలా మందికి. సో వాటి గురించి అసలు ఏంటి, మీరు ఒకసారి ఒక బ్రీఫ్ ఇవ్వగలరా? అదే అనుకుంటా, వీళ్ళందరూ ఏం చేస్తారంటే డబ్బులు వేయాలనుకున్న వాళ్ళు దే స్టార్ట్ దేర్ ఓన్ డ్యూ డెలిజెన్స్ అండ్ దెన్ స్టార్ట్ లుకింగ్ అట్ డిఫరెంట్ థింగ్. ఇదంతా పెద్ద కన్ఫ్యూజన్ ఉంది, మనం ఎందుకు పెట్టామని అనుకుంటారు. దేర్ ఇస్ అ స్మాల్ దిస్ థింగ్ దేర్ ఆర్ అండ్ ఇట్ హస్ బీన్ కేటగరైజ్డ్ యాజ్ పర్ ది మార్కెట్ క్యాప్స్. ఇలా మీకు లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అని అన్న ఏంటంటే డిపెండింగ్ ఆన్ దేర్ ఇన్వెస్ట్మెంట్స్ వేర్ డూ దే ఇన్వెస్ట్ అని అన్న దాని మీద ఇవన్నీ డిసైడ్ అయి ఉంటాయి. ఎక్కడ పెడతారు వీళ్ళందరూ డబ్బు తీసుకెళ్ళి? మన స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. స్టాక్ మార్కెట్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు అని అన్నది మనకు తెలుసుకోవాలి అని అంటే దే ఆర్ ఆల్ కేటగరైజ్డ్ బేస్డ్ ఆన్ ది వాల్యూమ్, ది మార్కెట్ క్యాప్ దట్ దే హ్యావ్. మార్కెట్ క్యాప్ అన్నది ఏంటి అని అంటే ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఒక కంపెనీకి షేర్స్ ఉంటాయి కదా, దెన్ టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ మల్టిప్లైడ్ బై ది ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ఈచ్ షేర్. ఫైన్. సో ఈ విల్ గివ్ యూ ది మార్కెట్ క్యాప్. ఓకే. సో బేస్డ్ ఆన్ దిస్ మార్కెట్ క్యాప్ దే హ్యావ్ డివైడెడ్ దిస్ ఇంటూ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్. ఈ లార్జ్ క్యాప్ అన్నవి ఏంటనంటే they're all bigger companies which have got solid this thing. Their base is somewhere around 20,000 crores in the market. Oh my god, అంటే సో చాలా బాగా ఇంకా అసలు ఎవరు వచ్చి గుద్దినా కూడా పడిపోకుండా they are already present in the market and they are financially stable companies. In the same way ఏమవుతుందనంటే మీరు మిడ్ క్యాప్లోకి తీసుకున్నారు అనుకోండి, ఈ కంపెనీస్ ఏమవుతాయంటే దే ఆర్ ఫ్రమ్ మన అంటే ర్యాంకింగ్ తీసుకుంటే 1 to 100 విల్ బీ యువర్ లార్జ్ క్యాప్. రైట్. సో 101 to 250 విల్ బీ యువర్ మిడ్ క్యాప్. ఓకే, ఇక్కడ ఏమవుతుందనంటే మీకు వాళ్ళ మార్కెట్ క్యాప్ ఎంత ఉంటుంది, 5,000 నుంచి 20,000 లోపల ఉంటుంది. ఓకే. అండ్ దేర్ మార్కెట్ ప్రెజెంట్ ఈస్ దేర్ బట్ నాట్ యాజ్ గ్రేట్ యాజ్ యువర్ లార్జ్ క్యాప్ ఫండ్స్. ఇన్ ద సేమ్ వే మీరు స్మాల్ క్యాప్లోకి వచ్చారనుకోండి, ఈ మార్కెట్ క్యాప్ ఏంటంటే 5,000 కంటే తక్కువ ఉంటుంది. దే మైట్ బీ ఇన్ ది మార్కెట్, దే మైట్ హ్యావ్ జస్ట్ ఎంటర్డ్ ఇన్ టు ది మార్కెట్ అండ్ ద గ్రోత్ పొటెన్షియల్ ఈజ్ ఆల్సో మచ్ హైయర్ బికాస్ దే కెన్ పెనిట్రేట్. రైట్.
సో మీరు నెక్స్ట్ ఏం అడుగుతారంటే అయితే మేము డబ్బులు ఎక్కడ పెట్టాలండి? ఎగ్జాక్ట్లీ. మై నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ అబౌట్ ద లార్జ్ క్యాప్. ఫస్ట్ దాంతో వద్దాం అనుకున్నాను సార్. అంటే ఓకే, గాట్ ఇట్, కొంచెం హెవీ పై నుంచి కింది వరకు కంపెనీస్ లో ఉంటాయి కాబట్టి వీటిని కేటగరైజ్ చేశారు. సో లార్జ్ క్యాప్ అనేది ఎక్కువగా ఎవరికి సూటబుల్ అంటారు? ఎవరికైనా సూటబుల్లే, బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది మార్కెట్ వాలటాలిటీ. చూడండి, ఇంతకుముందు చెప్పినట్టు ఏంటంటే లార్జ్ క్యాప్ ఫండ్స్ ఆర్ నాట్ దట్ మచ్ వాలటైల్ యాజ్ మచ్ యాజ్ యువర్ స్మాల్ క్యాప్స్ ఆర్, అండ్ మిడ్ క్యాప్స్ ఆర్ moderate, and there is every possibility that your mid and small can become large caps in your future time as well. There's an opportunity. ఎందుకంటే లార్జ్ క్యాప్ ఇంకెక్కడికి వెళ్ళిపోద్ది? దే హావ్ ఆల్రెడీ క్రాస్ ది బెంచ్ మార్క్, దే కాంట్ క్రాస్ ఎనీవేర్. దిస్ వన్ మీరు ఇప్పుడు అన్న వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ హూ షుడ్ ఇన్వెస్ట్ ఇన్ టు లార్జ్ క్యాప్ అంటున్నారు. సి మామూలుగా ఏంటంటే ద పీపుల్ హూ ఆర్ హూ లుక్ అట్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్, దే డోంట్ వాంట్ టు టేక్ ఎనీ బీటింగ్ ఫ్రమ్ ది మార్కెట్ వాలెట్, దే డోంట్ వాంట్ ఎనీ టెన్షన్, దే వాంట్ ఎ స్టడీ ఇన్కమ్. ఫర్ ఎగ్జాంపుల్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, అలాంటి వాళ్ళకైతే ఇట్ ఈస్ మోర్ స్టేబుల్ దేర్, వాలటాలిటీ తక్కువ ఉంటుంది, స్టడీగా ఇన్కమ్ ఉంటుంది, అండ్ దే కెన్ ప్రిడిక్ట్ నాకు ఇంత డబ్బు వస్తుంది అని చెప్పి పర్ఫెక్ట్గా చెప్పగలుగుతారు, కాన్ఫిడెంట్గా ఉంటారు. అందుకని దట్ ఈస్ మచ్ బెటర్ ఫర్ దెమ్ బికాస్ దే డోంట్ వాంట్ టు టేక్ మచ్ బీటింగ్స్ ఆన్ ది వాలటాలిటీ. అంటే టు బి ఫ్రాంక్, ఒక రకంగా లార్జ్ క్యాప్ లో కొంచెం రిస్క్ తక్కువే అంటారు. చాలా తక్కువ ఉంటుంది, చాలా తక్కువ. మరి ఈ మిడ్ క్యాప్స్ అంటే ఈ ఫండ్స్ వల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి సార్? మరి చెప్పాను కదా, మిడ్ క్యాప్ ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఎలాగుంటుందంటే, ఇప్పుడు లార్జ్ క్యాప్ ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే లార్జ్ క్యాప్స్లో మనం రిటర్న్స్ చూసుకున్నాం అనుకో, సమ్వేర్ ఇట్ విల్ బీ బిట్వీన్ 8 to 10% అలాగ ఉంటుంది. ఓకే, అండ్ వెన్ ఇట్ కమ్స్ టు యువర్ మిడ్ క్యాప్స్ ఇట్ విల్ బీ సమ్వేర్ అరౌండ్ 10 to 12%. If you come to small cap investment, it will be more than 12% and above. సో ఆ విధంగా మనం బైఫర్కేట్ చేసుకుంటాం దాన్ని అనమాట. ఎందుకంటే మార్కెట్ వాలటాలిటీని బట్టి మీకు ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో దట్స్ అంటే ఓ రకంగా లార్జ్ క్యాప్ కొంచెం ది బెస్ట్ అన్నట్టు, మిడ్ క్యాప్ ది బెటర్ అన్నట్టు, మరి స్మాల్ క్యాప్ అంటే రిస్కీ అంటారా సార్? దెన్ వేర్ డు యు ఎర్న్ యువర్ మనీ ఫ్రమ్? But the more the volatility is there, the more are your revenues. The rewards are more with your volatility. So you don't want to be a retired person right from your day one, isn't it? Right. సో యూ నీడ్ యువర్ మనీ టు గ్రో. మేము అదే చెప్తాం, రిటైర్మెంట్ ప్లాన్లు ఇచ్చినప్పుడు కూడా మేము ఏం చెప్తాం అంటే, కొంత అమౌంట్ వీ టెల్ దెమ్ పార్క్ అరౌండ్ 20% ఇంటూ యువర్ స్మాల్ క్యాప్ ఫండ్స్ అని అంటాం. అపార్ట్ ఫ్రమ్ ది బ్యాలెన్స్ ఫండ్ విచ్ ఇస్ దేర్ అండ్ ద డెట్ ఫండ్స్ మేము ఇచ్చే దాంట్లో మేము ఇది చెప్తా ఉన్నాడు. ఎందుకంటే బ్యాలెన్స్ ఫండ్లో మీకు కొంత ఈక్విటీ ఉంది, కొంత డెట్ ఉంది. మీరు పైన పెట్టే డెట్ ఫండ్లో ఏంటంటే యూఆర్ షూర్ అబౌట్ ది రిటర్న్స్, అండ్ థర్డ్ థింగ్ యూ ఆల్సో నీడ్ టు బీట్ ది ఇన్ఫ్లేషన్. సో వీఆర్ నాట్ వర్కింగ్. సో ఆ ఇన్ఫ్లేషన్ బీట్ చేయడం కోసం మీరు స్మాల్ క్యాప్లో పెడతారు. వెయిట్ ఫర్ సమ్ టైమ్ 5 years, 6 years, 7 years, దిస్ విల్ స్టార్ట్ గ్రోయింగ్. సో మనం ఏదైతే ఆ డెట్ ఫండ్లో పెట్టిందో మనం యూజ్ చేస్తా ఉన్నా, యూ కెన్ యాడ్ టు దట్ లేటర్ ఆన్ ఆర్ టు యువర్ బ్యాలెన్స్ ఫండ్, అండ్ యూ కెన్ టేక్ అ బెటర్ రెవెన్యూస్ ఎవ్రీ మంత్. సో యువర్ మనీ ఈజ్ మల్టిప్లైయింగ్ బై ఇట్ సెల్ఫ్. సో దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు లుక్ అట్ ఇట్. ఓకే, బట్ మరి ఇప్పుడు మార్కెట్ కొన్నిసార్లు మీరు అన్నట్టుగా వొలటైల్గా ఆల్రెడీ ఉంది. సో మరి కొన్నిసార్లు కొంతమంది అందరూ లార్జ్ క్యాప్లో పెట్టలేరు, లేదా కొంతమంది మిడ్లో పెట్టాలనుకున్నా పెట్టలేరు, స్మాలే చూస్ చేసుకుంటారు. బట్ ఓవరాల్గా చూస్తే ఇలాంటి మార్కెట్ సిచ్యువేషన్స్ని బట్టి ఏ కేటగిరీని చూస్ చేసుకోవడం బెస్ట్ అంటారు? మార్కెట్ అని కాదమ్మా, ఈచ్ గ్రూప్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ సైకిల్ నన్ను అడిగితే. అంటే మీరు లార్జ్ మిడ్ ఇవన్నీ తీసేస్తే వీళ్ళంతా కూడా పెట్టే దాంట్లో ఎలా పెడతారు మీకు, మనం లాస్ట్ ఇంటర్వ్యూస్లో కూడా మనం మాట్లాడుకున్నాం. ఎలాగంటే దే విల్ స్ప్లిట్ ఇట్ ఇంటూ డిఫరెంట్ ఇండస్ట్రీస్ ఆల్ టుగెదర్. ది టోటల్ అమౌంట్ ఈస్ బీయింగ్ డిస్ట్రిబ్యూటెడ్ ఇంటూ డిఫరెంట్ ఇండస్ట్రీస్ లైక్ ఆటోమొబైల్ అని, ఐటీ అని, అగ్రికల్చర్ అని, ఫార్మా అని, ఇలా డిఫరెంట్ వాటిలో దే విల్ టేక్ అరౌండ్ 12 to 15 సెక్టార్స్ అండ్ ఇన్వెస్ట్ అనమాట. సో ఈచ్ వన్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ సైకిల్. ఇప్పుడు వార్ అయింది, మీకు డిఫెన్స్ విల్ టేక్ ఓవర్, అండ్ యుల్ హ్యావ్ రేర్ ఎర్త్ మెటీరియల్స్ టు టేక్ ఓవర్. సో యుల్ హ్యావ్ ఫార్మా ఇండస్ట్రీ గ్రోయింగ్, ఫైన్. సో ఇట్లాంటి ఏంటంటే ఈచ్ వన్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ సైకిల్. సో ఈ వాలటాలిటీ అని వదిలేసినా కూడా యూ హ్యావ్ టు లుక్ ఎట్ ది సైకిల్స్ విచ్ ఆర్ దేర్. You will have your own ఎగ్జాంపుల్, సింపుల్ థింగ్, బేసిక్ మన సిచ్యువేషన్స్ ఇవన్నీ చూసుకుంటే వార్స్ కండిషన్స్ వల్ల మనకి ఇప్పుడు కొంచెం ఎక్కువ ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడాలనే థాట్ వచ్చింది. సో దాంతో ఆ కంపెనీస్ కూడా గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఎలక్ట్రికల్ వెహికల్స్ అని అంటే మీకు ఇంకా రిలేటెడ్ ఇండస్ట్రీస్ అన్ని పెరుగుతాయి కదా. రైట్, ఎగ్జాక్ట్లీ. దట్స్ హౌ యూ హ్యావ్ టు లుక్ అట్ ఇట్. సో బేస్డ్ ఆన్ ద
అంటే ఈ మార్కెట్ సిచ్యువేషన్స్ని బట్టి మనం క్యాప్స్ లార్జ్ మిడ్ స్మాల్ కాదు ఏది గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుందని చూసి దాన్ని బట్టి పెట్టొచ్చు అంటారు. అది మనం ఎందుకమ్మా చూసుకోవటం? మీరున్నారు కదా కాదు, అంటారా? ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఉంటారు. ఈ ఫండ్స్ అన్ని మనం ఏం చేస్తున్నాం, వీఆర్ ఇన్వెస్టింగ్ ఇంటూ సమ్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్. ఆ మ్యూచువల్ ఫండ్ ఆర్గనైజేషన్లో యూ హ్యావ్ క్వాలిఫైడ్ అండ్ పీపుల్ హూ హ్యావ్ బీన్ టేకింగ్ ఆల్ దిస్. దే హ్యావ్ గాట్ సర్టన్ నెంబర్ ఆఫ్ అనలిస్ట్స్ ఉంటారు వాళ్ళ దగ్గర. దే కీప్ వాచింగ్ యువర్ మార్కెట్ ఎవ్రీ డే నైట్ ఎవ్రీథింగ్. దే బై రీసెర్చ్ ఫ్రమ్ ది అవుట్ సైడ్ మార్కెట్ ఆల్సో. ఇవన్నీ చూస్ చేసుకుని దే నో వాట్స్ గోయింగ్ టు కమ్ అవుట్. మనం ఏదో రఫ్గా చెప్పేస్తున్నాం, ఇది ఈ క్రైసిస్ వస్తుందని, ఈవీస్ పెరిగిపోతున్నాయి, అది చెప్తున్నాం. బట్ దే హ్యావ్ ఇన్ డెప్త్ అనాలిసిస్. అంటే వితౌట్ స్ట్రెస్ మనకి లేకుండా వాళ్ళు చూసుకుంటారు అంతే. యూ కాల్ అప్ యువర్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్, హీ విల్ గైడ్ యూ, పుట్ ఇట్. వన్స్ యూ ఇన్వెస్ట్, from there it is taken care by the fund managers in that particular company. Your distributor has got nothing to do, you have got nothing to do. Just sit and relax, have a cup of coffee. That's it. వినడానికి చాలా హాయిగా ఉంది. సో నెక్స్ట్ ఇప్పుడు ఆఫ్టర్ ఇంటర్వ్యూ ఐ విల్ కాల్ మై డిస్ట్రిబ్యూటర్. ఆఫ్ కోర్స్ మీకే చేస్తా బెస్ట్ హాయిగా. సో అండ్ సార్, బట్ ఇప్పుడు ఐడియల్ మిక్స్ అంటే ఏంటి సార్? మరి అంటే లైక్ బిఫోర్ దాట్ ఐ వాంట్ టు నో, ఇప్పుడు ఒకవేళ అందరూ ఫుల్గా ఎవరన్నా ఇది బాగుంది కదా, అంతా ఒకటే దాంట్లో బాగా మీరు అన్నట్టుగా లార్జ్ క్యాప్ సేఫ్ కదా అని చెప్పేసి మొత్తం అందులోనే ఇన్వెస్ట్ చేయడం, లేదా మిడ్ లేదా స్మాల్ అలా చేయడం అనేది కరెక్ట్ అంటారా? ఇట్ ఇస్ నాట్ కరెక్ట్ అమ్మా. మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటున్నాం, దేర్ షుడ్ బి ఎ బ్యాలెన్స్డ్ అలొకేషన్ ఆఫ్ ఫండ్స్. నేను అంటే బంగారమే మనకు కావాలి, ఎంత కావాలి మీకు అవసరం, దాన్ని 7 వారాల నగల కంటే ఇంకా కావాలంటే ఏం చేస్తారు? దాన్ని బీరోలో పెట్టుకోవడం లేదా లాకర్లో పెట్టుకోవడం తప్పించి ఎందుకు పనికిరాదు అది. ఓకే, సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మన రిక్వైర్మెంట్ని బట్టి, ఇంతకుముందు చెప్పినట్టుగా మనకి ఇప్పుడు అవసరం ఎంత అవసరం దాన్ని బట్టి మనం ఇది చేసుకుంటూ ఉంటాం అనమాట. మనకి షార్ట్ టర్మ్ గోల్స్ ఉన్నాయని అనుకోండి, దాన్ని బట్టి దాన్ని ప్లాన్ చేస్తాం. లాంగ్ టర్మ్ గోల్స్ ఉన్నాయనుకోండి, దాన్ని బట్టి స్మాల్ క్యాప్స్ ప్లాన్ చేసుకుంటాం మనం. ప్లస్ మీ రిటైర్మెంట్ ఫండ్స్ ఉన్నాయనుకోండి, దానికి ఇంతకుముందు నేను క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఆ విధంగా యూ హ్యావ్ టు అలొకేట్ యువర్ ఫండ్స్ టు డిఫరెంట్ థింగ్స్, లేకపోతే మీరు అక్కడ స్టాగ్నెంట్ అయిపోతారు. ఇప్పుడు బ్యాలెన్స్ ఫండ్స్ ఉన్నాయనుకోండి, దే విల్ గివ్ యూ సమ్వేర్ అరౌండ్ 10% అట్లా ఇస్తారు. మనం దాని నుంచి ఆల్మోస్ట్ 6% డ్రా చేసుకుంటాం మన అవసరాలకి. ఎందుకంటే రిటైర్మెంట్లో మనకు కావాల్సిన ఖర్చుల కోసం మనం డ్రా చేస్తున్నాం. ఓకే, అప్పుడు మీకు దాని గ్రోత్ ఎక్కువ కనపడదుగా. ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ మీకు 10 వస్తుంటే మీరు 6 లాగేస్తున్నారు దాని నుంచి, మీకు వస్తున్నది అక్కడ 4% ఏమో ఉంటుంది. మీ ఇన్ఫ్లేషన్ రేట్ వచ్చేసి 5% దాకా ఉంటుంది, 5 to 6%. సో మీరు అక్కడ మనీ చేసుకోవట్లేదు. యువర్ కార్పస్ ఇస్ స్లోలీ బికమింగ్ వీక్. I'm not saying it is exhausting, it is becoming weak, it is not meeting your demands. Right. So దీన్ని మనం ప్యాచప్ చేయాలి అని అంటే వీ నీడ్స్ సమ్ బూస్టర్. ఆ బూస్టర్ ఎవడరా అంటే మీ స్మాల్ క్యాప్ ఫండ్స్. ఓకే, సో అందుకని దాంట్లో దెర్ ఇస్ హై వాలటిలిటీ ఓవర్ దేర్, ఐ అగ్రీ. బట్ యు గివ్ ఇట్ టైమ్, ఇట్ విల్ గివ్ యూ ది రిజల్ట్స్. సో మీకు ఒక 5 ఏళ్ల తర్వాత మీకు మీ ఇన్ఫ్లేషన్ అమౌంట్ మీ ఇది తగ్గుతూ ఉంటుంది, అక్కడ మీ కార్పస్ ఇది అవుతుంది, షేక్ అవుతుంది అని అనిపించినప్పుడు యూ విల్ హ్యావ్ అ బఫర్ ఇయర్. Right. Take this buffer and dump into that. Okay. So that's how you'll have to look at it. Okay. So then what is this ideal mix? So దీని వల్ల ఉండే బెనిఫిట్స్ ఏంటి? మీరు అగైన్ యువర్ కమింగ్ బ్యాక్ టు స్క్వేర్ వన్ అని చెప్పేసి, ఐడియల్ మిక్స్ ఎందుకు అని అంటే మనం ఎప్పుడు కూడా మన ఫండ్స్ ఎగ్జాస్ట్ అవ్వకూడదు కాబట్టి వీ నీడ్ టు హ్యావ్ ఎ ఐడియల్ మిక్స్. దట్స్ వాట్ ఐ వాస్ సేయింగ్. ఇప్పుడు మీరు ఒక కార్పస్ క్రియేట్ చేసుకుని ఒక దగ్గర పెట్టుకున్నారనుకోండి, మీ ఇన్ఫ్లేషన్ అది బీట్ చేయట్లేదు అని అన్నప్పుడు యూ నీడ్ ఎ బూస్టర్ టు దాట్. ఆ బూస్టర్ ఎక్కడి నుంచి వచ్చిందని అంటే అందుకని మనం రిటైర్మెంట్ ఫండ్స్లో 20% తీసి దీంట్లో పెట్టండి అని అన్నాం కదా, రైట్, స్మాల్ క్యాప్స్లో. సో దిస్ విల్ హెల్ప్ యూ ఇన్ యాడింగ్ టు యువర్ బ్యాలెన్స్ ఫండ్స్. ఓకే, మీ కార్పస్ ఎప్పుడు పెరుగుతూ ఉండాలి అని అంటే మనం దానికి ఒక చిన్న మిత్తి ఇస్తూ ఉండాలి. సో ఫర్ దట్ యూ హ్యావ్ టు ప్లాన్ అకార్డింగ్లీ. దట్ ఈస్ వాట్ ఐ సెడ్. యూ విల్ హ్యావ్ టు, వై డూ యూ బ్రేక్ యువర్ హెడ్స్? Talk to your mutual fund distributor, he will do that. ఈ స్ట్రెస్ ఇవన్నీ మనకి ఎందుకనే ఫీలింగ్ వచ్చింది. బట్ ఆఫ్ కోర్స్ కొంత ఐడియా ఉంటే మనకి ఇన్వెస్ట్ చేయడం అనేది బెస్టా కాదా అనేది కూడా ఒక క్లారిటీ వస్తుంది అట్లీస్ట్. ఇన్వెస్ట్మెంట్ ఇస్ నాట్ ఫర్ సంబడి ఎల్స్. మీ ఖర్చులకి మీరు చేసుకుంటున్నారు అంతే. మీరు పెద్దవాళ్ళు అయిన తర్వాత మీకు డబ్బులు ఎవరు మీరు ఒకళ్ళ ముందు చేయి చాచద్దు. మీకు కావాలి మీ డబ్బులు, యువర్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. మీరు సంపాదించుకొని మీరు ఇన్వెస్ట్ చేయండి. That will work for you in your retirement days. Super. That's it. So, but however, we need a final advice or suggestion from you, sir. అంటే ఇప్పుడు ఇన్ని క్యాప్స్ ఉన్నాయి అంటున్నారు సార్. ఒకవేళ మరి నేను ఇప్పుడు ఈ సిచ్యువేషన్ మార్కెట్ ఇలా ఉంది, నేను ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నా,
లేకపోతే అసలు ఇన్వెస్ట్ చేయడం ఇప్పుడు ఆగమంటారా? లేకపోతే కాసేపు ఆగి ఐ మీన్ కొన్ని డేస్ తర్వాత చేయమంటారా? అని చాలా డౌట్స్ వస్తుంటాయి. సో, మీ ఫైనల్ అడ్వైస్ ఏంటి? మనకి ఇది టైం అని ఎప్పుడు చెప్పలేమమ్మా. దిస్ ఇస్ టైమ్ అంటే ఇప్పుడు ఇదే లోయెస్ట్ అని చెప్పలేము. ఇప్పుడు ఏ టాక్స్ జరుగుతున్నాయి. ఐ థింక్ దే ఆర్ సపోజ్ టు హ్యావ్ టాక్స్ టుడే. ఓకే. అది సక్సెస్ అయితే టుమారో యువర్ మార్కెట్ విల్ కంటిన్యూ యాజ్ ఇట్ ఈస్, యాజ్ ఇట్ హెస్ గ్రోన్ అప్ ఎస్టర్డే. ఇట్ వాస్ దేర్ డే బిఫోర్ ఎస్టర్డే ఆల్సో. ద మార్కెట్ హెస్ సీన్ అ పాజిటివ్ సైడ్. సో యూ కాంట్ టైప్ ది మార్కెట్. ఓకే. ఇప్పుడు రేపు పొద్దున ఇవాళ డిస్కషన్స్ ఫెయిల్ అయినాయి అనుకోండి, దేర్ మైట్ బి ఎ బాంబింగ్ ఆర్ ఇట్ మైట్ కమ్ డౌన్. రైట్. Okay, the market might see the negative side of it. రైట్. So you're nobody to time the market. No, you're not buying the stocks individually. You're informing the fund managers. You're putting it into a particular fund. There you have qualified people who will take care of your funds. రైట్. So మీకు అసలు ఆలోచన రావటం కరెక్ట్. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ టైంలో చేయనా, నెక్స్ట్ టైం చేయనా అన్నది, ఆ నెక్స్ట్ అనేది ఎప్పటికీ రాదు. ఇట్స్ నాట్ లైక్ యువర్ ఎగ్జామినేషన్ అండ్ మార్చ్ సెప్టెంబర్ అన్నట్టు రాదు మీకు అవకాశం. సో మీకు ఆలోచన వచ్చింది, ఇట్స్ అ గుడ్ థాట్. స్టార్ట్ ఇన్వెస్టింగ్ అండ్ లుక్ ఫర్ ఎ లాంగ్ టర్మ్ దిస్ థింగ్ అండ్ నాట్ ఫర్ ది షార్ట్ టర్మ్ గోల్స్. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్, మీరు ఇప్పుడు ఇది లార్జ్ క్యాప్ ఫండ్స్లో పెట్టాలా, మిడ్ క్యాప్ ఫండ్స్లో పెట్టాలా, లేకపోతే స్మాల్ క్యాప్ ఫండ్స్లో పెట్టాలి అని అంటే డోంట్ థింక్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్. ఎందుకనంటే మీరు మీ టైం హారిజాన్ని బట్టి, మీకు కావాల్సిన రెవెన్యూస్ని బట్టి, మీకు కావాల్సిన రిటర్న్స్ని బట్టి మనం పెట్టుకుంటూ ఉంటాం. ఇప్పుడు లార్జ్ క్యాప్లో ఉన్నారనుకోండి, యువర్ స్టేబుల్, యువర్ ఫైనాన్సెస్ ఆర్ సేఫ్. అండ్ ఇన్ ద సేమ్ వే మీకు పెరగడం కూడా అలాగే ఉంటుంది, ఆ రేషియోలోనే పెరుగుతుంది. అదే మిడ్ క్యాప్ ఫండ్స్లో తీసుకున్నారనుకోండి, ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్ ఇన్ ది మార్కెట్. దర్ ఇస్ అ పాసిబిలిటీ వేర్ ఇట్ కెన్ షూట్ హయ్యర్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ది స్మాల్ క్యాప్ మార్కెట్ ఏమవుతుందంటే, మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టుగా దే ఆర్ బిలో ది 5,000 crores market. They have just entered into the market. They need some time to grow. And when it really grows, it grows with a big bang way. So you need to balance it between all these three and then invest it. Right. Got it. So that is how you'll have to look at it. So but stay invested, keep investing, have consistency, and wait for time to do it for you. And you are no judge to say whether this is the lowest or this is the highest. మ్యూచువల్ ఫండ్స్ సహిహే అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్ అనేది మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి, సో ఇన్వెస్ట్ చేసే ముందు అప్పుడా అనేది కాదు. వన్స్ మనకి ఖచ్చితంగా మన కోసం మనకి డబ్బులు ఉండాలి, లేదా సేవ్ చేసుకోవాలి, ఇంకొకరి దగ్గర అడగద్దు అనే ఆలోచన వచ్చిన నిమిషమే ఇన్వెస్ట్ చేయాలనేది నా ఫీలింగ్. సో మీరేమనుకుంటున్నారో కూడా కమెంట్ చేయండి. ఏదైనా ఇన్ఫర్మేషన్స్ తెలుసుకోవాలి అనుకున్నా కూడా కమెంట్ చేయొచ్చు. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం కీప్ వాచింగ్ NTV బిజినెస్.